హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బికి ఉపయోగపడేటువంటి టాప్ 50 ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. సో గైస్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా. అందులో మనం చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అందులోంచి కవర్ కావడం అయితే జరిగిందండి. మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి, టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో అందుకే రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. అంతేకాకుండా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో మన యాప్లో, వారు కూడా మన వీడియోస్ని, యూట్యూబ్ వీడియోస్ని కూడా ప్రాక్టీస్ పరంగా చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే ఇంకా రివిజన్ అనేది చాలా అవుతుంది. సో రానున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, జీడీ కావచ్చు, నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కూడా సో జాగ్రత్తగా అయితే మీ ప్రిపరేషన్ని సాగించండి. ఓకేనా? ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఇంకా ఎక్కువ రోజులు లేదండి, జస్ట్ 20 days మాత్రమే ఉంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూస్తున్నారు, బట్ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, మరికొంతమందికి రీచ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 1. మానవుని కండరాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 6 కండరాలు ఉంటాయండి మానవుని కంటిలో. నెక్స్ట్ వన్. కంటిలో ఉండే 3 పొరల్లో వెలుపలి భాగాన్ని ఏమంటారు? కంటిలో ఉండే 3 పొరల్లో వెలుపలి భాగాన్ని ఆప్షన్ ఏ దృఢస్థరం అంటారు. దృఢస్థరం. కనుపాప వెనుక ఉండే భాగం ఏంటి? కనుపాప వెనుక ఉండే భాగం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కటకం అంటారండి. ఈ కటకం పైనే ఈ యొక్క మనం చూసేటువంటి ఏదైతే ఉంటుందో వస్తువుల యొక్క రిఫ్లెక్షన్ అనేది పడుతుంది. ఓకే, నెక్స్ట్. కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 రకాలండి. ఓకే, దండాలు మరియు కోనులు అనేవి 2 ఉంటాయి. దండ కణాలు, శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 15:1 అండి. ఓకేనా? దండ కణాలు 15 ఉంటే, శంకు కణాలు 1% ఉంటాయి. దండ కణాలు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని మరి గుర్తిస్తాయి. శంకు కణాలు కలర్స్ని అయితే గుర్తిస్తాయండి మన కంటిలో. ఓకే, కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది కదండి కొంతమందికి. ఆ కలర్ బ్లైండ్నెస్ ఉన్న వారిలో వర్ణంధత్వము అంటారు. వారిలో శంకు కణాలు అనేవి ఉండవండి. ఓకే, అందుకే బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తాయి. రొడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరం? రొడాప్సిన్, ఆఫ్ కోర్స్ ఆప్షన్ డి, విటమిన్ ఏ అనేది అవసరమండి, రొడాప్సిన్. నెక్స్ట్ వన్. కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐడాప్సిన్ అనేది ఉంటుందండి. ఏముంటుంది? ఐడాప్సిన్. ఏ విటమిన్ ద్వారా ఇది కూడా విడుదలవుతుంది. కంటిలోని ఎల్లో స్పాట్లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి? ఎల్లో స్పాట్ ఉంటుంది కదండి చిన్నగా, ఆ స్పాట్లో ఏ కణాలు ఉంటాయండి ఎక్కువగా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శంకు కణాలు ఉంటాయి. శంకు కణాలే మనకు కలర్ వస్తువులను, కలర్ ఆబ్జెక్టివ్స్ని చూడడానికి సహాయపడతాయి. ఓకే, మానవునిలో ఉండే దృష్టి ఏంటి? ఎలాంటి దృష్టి ఉంటుందండి? ఆప్షన్ ఏ, బైనాక్యులర్ విజన్ అంటామండి మనం. ఓకేనా? అంటే 2 కళ్ళతో ఒకే వస్తువును చూడగలుగుతాం మనం. ఒక కంటితో ఒక వస్తువుని, ఇంకో కంటితో ఇంకో వస్తువుని చూడగలమా మనం? లేదు. దాన్ని మనము బైనాక్యులర్ అంటాము. కానీ కొన్ని రకాల పక్షుల్లో మాత్రము మోనో విజన్ ఉంటుందండి. మోనోక్యులర్ అంటే ఒక కంటితో ఒక వస్తువును చూస్తాయి, ఇంకో కంటితో ఇంకో వస్తువును కూడా చూడగలవు. మోనాక్యులర్ విజన్ అంటాము. బట్ మన కంటిలో మాత్రం బైనాక్యులర్ మాత్రమే ఉంటుంది. 2 కళ్ళు ఉపయోగించి ఒకే వస్తువుని చూస్తాము. హస్వ దృష్టి అంటే మయోపియా ఉన్నవారు ఏ కటకాలను ఉపయోగిస్తారు? మయోపియా, ఆప్షన్ బి అండి, పుటాకార కటకాలను ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చిన్న అప్డేట్ అయితే చూద్దామండి. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా సో మరి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రూప్ డి, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు కేవలం 399కే ఉందండి. ప్రజెంట్ ఆఫర్ తీసుకోండి, 1 year వ్యాలిడిటీ. అంతేకాకుండా ఎస్ఎస్సి కాంబో ప్యాక్ 499 అండి. ఇది కూడా మరి 6 months వ్యాలిడిటీ ఉంటుందండి. ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? అంతేకాకుండా టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఓకే,
అంతేకాకుండా మరి ఎగ్జామ్ టైంలో మనము ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యమండి. మనం ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని అందజేస్తున్నామండి. మరి అందరికీ అందుబాటులో ఉండాలి, పూర్ స్టూడెంట్స్ కూడా అందుబాటులో ఉండాలని జస్ట్ 99కి అందిస్తున్నామండి. ఇందులో 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అయితే కవర్ అవుతుంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ తీసుకున్న అభ్యర్థులకు ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఓకేనా, వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఆఫర్. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. టైటిల్ పైన క్లిక్ చేయగానే యాప్ వస్తుంది, లేదా మీకు దొరకకపోయినా కూడా కామెంట్ రూపంలో తెలియచండి, యాప్ లింక్ పంపిస్తాను. సో రిజిస్టర్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని యాప్లో రిజిస్టర్ అయ్యి మీ మొబైల్ నెంబర్తో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, తీసుకోండి వెంటనే. ఓకేనా, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. క్రింది వాటిలో కంటి వ్యాధి కానిది ఏది? గ్లూకోమా, ట్రకోమా, పయోరియా, కాటరాక్ట్. కంటి వ్యాధి కానిది ఏంటండి? సో పమోరియా అనేది కంటి వ్యాధి కాదండి. పమోరియా అనేది చిగుళ్ళకు వచ్చేటువంటి ఒక రకమైన వ్యాధి, గమ్ డిసీజ్ అంటారు దీన్ని. ఓకేనా, నెక్స్ట్ వన్. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం ఎంత దూరం ఉంచాలండి? ఆప్షన్ డి 30 సెంటీమీటర్ల దూరం అయితే తప్పకుండా ఉండాలి. సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కాటరాక్ట్ వస్తుంది. కంటి శుక్లాలు అంటాం కదండి, సో అది వస్తుంది, పొరలాగా వస్తుందండి కంటిపైన, దాన్ని కాటరాక్ట్స్ అంటాము. నెక్స్ట్ వన్. కంటికి ముందు ఉన్న చిన్న గది ఏంటి? ఏమంటారండి దాన్ని? నేత్రోదక కక్ష అంటారు, నేత్రోదక కక్ష. కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, ఆప్థమాలజీ అంటామండి దీన్ని. ఏమంటాము? ఆప్థమాలజీ. బహుళ నేత్రము దీనిలో ఉంటుంది. బహుళ నేత్రము ఆప్షన్ బి. కీటకాలలో బహుళ నేత్రం అంటారండి, అంటే 2 కళ్ళతో 2 వస్తువులను కూడా చూడగలవు సపరేట్గా. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఎంత శాతం మంది కంటి సంబంధ వ్యాధులకు లోనవుతున్నారు? ఆప్షన్ బి 40% మంది. ఓకే. నీటి కాసులు అంటే గ్లూకోమా వ్యాధి, అంటే ఎప్పుడు కళ్ళ నుంచి నీరు కారుతూనే ఉంటుందండి ఈ వ్యాధి ఉన్నవారిలో, దీన్నే గ్లూకోమా అంటారు. మరి ఈ వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది? నీటి కాసులు దేనికండి? కళ్ళకి అండి, ఐస్కి. ఆప్షన్ బి. భారతదేశంలో ఎంత శాతం మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 9. ఓకేనా, 9% మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్. చేపల్లో రుచి గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి? చేపల్లో ఆప్షన్ బి అండి, శరీరం పైన ఉంటాయండి రుచి గ్రాహకాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నాలుకలోని ఏ భాగము పులుపు రుచిని గ్రహిస్తుంది? ఏ భాగం అండి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. పై ముందు భాగము, వెనుక భాగం మరియు అంచులు కూడా పులుపు రుచిని గ్రహిస్తాయి. శరీరంలో అతిపెద్ద అవయవము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చర్మమే అతిపెద్ద అవయవం అండి. ఓకేనా, శరీరం మొత్తం మీద అతిపెద్ద అవయవంగా చెప్పుకోవచ్చండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్, ఎంతమంది ఆన్సర్ చేస్తామో చూద్దాము. మరి ఇంటర్నల్ ఆర్గాన్స్లో అంటే శరీరం లోపల ఉండేటువంటి అవయవాలలో పెద్ద అవయవం ఏది? కామెంట్ చేయండి. శరీరం లోపల ఉండేటువంటి పెద్ద అవయవం ఏంటి? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే అతి పెద్ద అవయవము శరీరంలో అని కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. ఓకేనా. సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢ వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, టానింగ్ అండి. ఓకేనా, సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నప్పుడు మన యొక్క చర్మము రక్షించుకోవడానికి, ఓకేనా, మన యొక్క చర్మాన్ని అది రక్షించుకోవడానికి మెలనిన్ అనేటువంటి వర్ణద్రవ్యాన్ని విడుదల చేస్తుందండి. ఓకేనా, అల్ట్రావైలెట్స్ నుంచి తప్పించుకోవడానికి. సో అది ఆ మెలనిన్ అనేది ఎక్కువగా విడుదలవుతే బ్లాక్ అవుతాం మనము. ఓకేనా, అర్థమైంది కదా. అందుకే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి దేశాల ప్రజలు కొంచెం బ్లాక్గా కనిపిస్తారండి. రీజన్ అదే, మెలనిన్ అనేటువంటి వర్ణద్రవ్యము విడుదల కావడం వల్ల. ఓకే, నెక్స్ట్ వన్. చర్మంలోని మెలనిన్ అవసరం ఏంటి?
ఆన్సర్ ఆప్షన్ సి యూవి కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. నెక్స్ట్ వేలి ముద్రలకు సంబంధించి ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అంతఃచర్మంలో ఉంటాయి. అంతఃచర్మం. వేలి ముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటామండి? డాక్ట్రియాలజీ అంటాం. డాక్ట్రియాలజీ ఇంపార్టెంట్. చర్మ సంబంధ వ్యాధి కానిది ఏంటి క్రింది వాటిలో? గజ్జి, తామర, స్కేబీస్, ఏది కాదు? ఆప్షన్ డి ఏది కాదండి. అంటే ఏంటి? అన్నీ కూడా చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా గజ్జి, తామర, స్కేబీస్ అనేటువంటివి. ఓకే. నెక్స్ట్ స్కేబీస్ చర్మ వ్యాధి ముఖ్య లక్షణం ఏంటి? స్కేబీస్ ఆప్షన్ బి చర్మంలో బొరియలు పడతాయండి. బొరియల్లాగా పడతాయి. నెక్స్ట్ గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది? గజ్జి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ గజికర్ణ అంటే తామర వ్యాధికి కారణం ఏంటి? గజికర్ణ లేదా తామర. ఆప్షన్ సి ఫంగస్ అండి. ఫంగస్. చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండడానికి కారణం ఏంటి? ఆప్షన్ బి అధిక మెలనిన్ అనేది కారణంగా చెప్పవచ్చు. వెంట్రుకల గురించి అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ట్రైకాలజీ అంటారండి. ట్రైకాలజీ. ఓకే. వెంట్రుకల అధ్యయన శాస్త్రం. డెర్మటాలజీ అంటే చర్మము. హెమటాలజీ అంటే రక్తము. జెరంటాలజీ అంటే వృద్ధుల అధ్యయన శాస్త్రము. నెక్స్ట్ ఎకిని అనేది ఒక ఎకిని. ఆప్షన్స్ అండి చర్మ సంబంధ వ్యాధిగా చెప్పుకోవచ్చు ఎకిని. క్రింది వాటిని జతపరచండి. డెర్మటైటిస్, టెటానస్, పయోరియా, గ్లూకోమా. సో మరి వీటిని జతపరచాలండి. ఓకేనా? సో 1 by 1 అయితే చూద్దాము. ముందుగా డెర్మటైటిస్ అనేది చర్మానికి వచ్చేటువంటిదండి. చర్మ వ్యాధుల గురించి అధ్యయనం చేస్తుంది. టెటానస్ అనేది ఏంటండి? టెటానస్ అంటే ఆప్షన్ ఏ అండి ఇది కండరాలకు వచ్చేటువంటిది టెటానస్. ఓకేనా? ఇన్ఫెక్షన్ ఇది. నెక్స్ట్ పయోరియా అంటే దంతాలకు సంభవించే వ్యాధి. దంతాలకు, చిగుళ్ళకు. గ్లూకోమా అంటే కళ్ళకు సంభవించేటువంటి వ్యాధి ఇది. ఓకే. నెక్స్ట్ చెవిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే 6 ఎముకలు ఉంటాయండి చెవిలో. ఓకే. కర్ణభేరి ఏ భాగంలో ఉంటుంది? కర్ణభేరి కర్ణాంతరాస్తి అని కూడా అంటాం దీన్ని. ఆప్షన్ ఏ అండి బాహ్య చెవిలో ఉంటుంది. చెవిలోనే మన శరీరంలోనే అతి చిన్న ఎముక అయినటువంటి స్టెప్పిస్ అనేది ఉంటుందండి. స్టెప్పిస్. ఓకే. నెక్స్ట్ వన్ బోనీ కండక్షన్లో తోడ్పడే ముఖ్యమైన భాగాలు ఏంటి? బోనీ కండక్షన్. ఆప్షన్ బి అండి ఎముకలండి. ఓకేనా? ఎముకలు ఒకదానికొకటి జాయింట్గా ఉండడాన్నే బోనీ కండక్షన్ అంటారు. జీవి సమతాస్థితిని కోల్పోయే చెవిలోని భాగం. జీవి సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగము సమతాస్థితి. ఆప్షన్ బి అండి అంతర చెవి. ఓకే. మానవుడి మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం ఏది? ఆప్షన్ సి హైపోథాలమస్ అండి. ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. శరీరంలో అతి చిన్న ఎముక ఏది? ఏంటండి? స్టెప్పీస్ అండి. చెవిలో ఉంటుంది స్టెప్పీస్. ఓకే. నెక్స్ట్ వన్ యుస్టేషియన్ నాళము దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది? యుస్టేషియన్ నాళము. ఆప్షన్ బి అండి నోటి కుహరము మరియు మధ్య చెవి కుహరానికి మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ అండి 5. ఓకే. 5. మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి 15 కిలోల బరువు ఉంటుందండి మన చర్మం. ఓకే. స్కిన్. చెమటలో ఉండే పదార్థాలు ఏంటి? ఆప్షన్ సి నీరు, సోడియం క్లోరైడ్ మరియు యూరియా అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. ఇంపార్టెంట్. చెమటలో నీరు, సోడియం క్లోరైడ్ శాతాలు ఎంత? నీరు, సోడియం క్లోరైడ్. ఆప్షన్ ఏ అండి నీరు 99% ఉంటుంది. అండ్ సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు 0.2% ఉంటుంది. అంటే 0.2 నుంచి 0.5% వరకు. ఇది డిపెండ్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని దేన్ని అంటారు? ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఆప్షన్ సి అండి చర్మము. విటమిన్ డి అనేది ఏ పదార్థ రూపాంతరము? ఆప్షన్ బి అండి కొలెస్టెరాల్. ఓకే. కొలెస్టెరాల్ అంటే ఈ విటమిన్ డి అనేది
మార్నింగ్ టైంలో సూర్యరశ్మికి మనము నిల్చున్నప్పుడు మన చర్మం యొక్క కింది భాగంలో ఉండేటువంటి కొవ్వు పొర కరిగి విటమిన్ డిగా మారుతుంది. అందుకే విటమిన్ డి అనేది ఏంటి? కొలెస్టరాల్. ఓకే. జ్ఞాన కేంద్రాలు మెదడులోని ఏ భాగంలో ఉంటాయి? జ్ఞాన కేంద్రాలు ఆప్షన్ ఏ అండి, మస్తిష్కంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, సల్ఫర్ సంబంధ లేపనాలను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు? సల్ఫర్ సంబంధ లేపనాలు అండి, అంటే ఆయింట్మెంట్స్. ఆప్షన్ డి, స్కేబిస్ వ్యాధి, చర్మ వ్యాధి. ఓకే. చర్మశుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తోలు పరిశ్రమలండి, తోలు. ఆప్షన్ బి, తమిళనాడులో మనం ఎక్కువగా చూడవచ్చు. దీర్ఘదృష్టి ఉన్నవారు వాడే కటకం ఏంటి? దీర్ఘదృష్టి ఏం వాడతారండి? కుంభాకారం. హస్వదృష్టి ఉన్నవారు పుటాకారము వాడతారు. ఓకే. వర్ణాంధత్వము అంటే కలర్ బ్లైండ్నెస్ అనేది ఆన్సర్ ఆప్షన్ సి, అనువంశిక వ్యాధి, అంటే వంశపారపర్యంగా వస్తుందండి. మన వంశంలో ఎవరికైనా ఉన్నట్లయితే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. క్రింది వాటిలో చర్మ వ్యాధి కానిది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్షయ అనేది చర్మ వ్యాధి కాదండి. ఎగ్జిమా, సోరియాసిస్, ఎకిని అనేవి చర్మ వ్యాధులు. ఓకే. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండి. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. చివరి వరకు చూసిన వారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. ఓకే. మరి పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా. మన యాప్లో కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాబట్టి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.